ప్రియాంగుకళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. మీ యొక్క రుణానుబంధం ఏదైతే పూర్వీకుల నుండి వస్తున్నటువంటి రుణానుబంధం మీ యొక్క జన్మ జాతక రీత్యా బుధుడు యొక్క గ్రహం వల్ల కలుగుతుంది అని మీరు గుర్తించగలిగినప్పుడు బుధుడి ద్వారా వస్తున్నటువంటి అంశాలు అంటే ఏమేంటి సమస్యలు వస్తాయి? గర్భస్థ శిశువు, అలాగే అది సరిగ్గా ఎదగకపోవటం, వికలాంగులుగా, బుద్ధిమాంద్యంగా, పిచ్చివాళ్ళుగా రావటం, వాళ్ళు స్పెషల్ చైల్డ్గా పుట్టడం, ఆ ఫేస్ మీ ఇంట్లో వాళ్ళ ఫేస్ లాగా ఉండదు, వేరే డిఫరెంట్ ఫేస్ వస్తుంది. ఈ ముక్కు నోటికి ఇట్లా కుదిపేసినట్లుగాను ఆ ఫేస్ ఒక డిఫరెంట్ ఫేస్గా వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు, అదేవిధంగా స్పెషల్ చైల్డ్గా ఉన్నప్పుడు, చొంగ కారుతూ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు, తర్వాత ఒక సంతానం పుట్టిన తర్వాత వారి యొక్క ఫ్యామిలీ మొత్తం అంటే తల్లకిందులైపోవటం. అప్పుడు దాకా బాగున్నామండి, ఇది ఇలా జరిగిన తర్వాత వాళ్ళని తప్పుపట్టడం కానీ ఇలా సంతానం డెలివరీ అయిన తర్వాత నుంచి కొంతకాలం నుంచి మాలో డౌన్ఫాల్స్ వచ్చింది అని గమనిస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు మీరు బుధుడికి శాంతి చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అవి ఏం చేయాలి? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతమంది అవుతున్నారో అంతమంది లెక్కేసుకొని వారందరికీ గవ్వలు దొరుకుతాయి. లక్ష్మీ గవ్వలని ఉంటాయి, పసుపు వర్ణంలో ఉన్నటువంటి గవ్వలు. ఈ పసుపు వర్ణంలో ఉన్నటువంటి గవ్వల్ని ఒక్కొక్కరికి ఇచ్చి, అవి ఎంత అవుతాయో అంత ఖరీదు, అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చి, ఈ బయట అన్నిటినీ ఒకళ్ళు మీ కుటుంబంలో ఒకళ్ళు పెద్ద కావచ్చు, లేకపోతే ఇది చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరి దగ్గర ఆ గవ్వలను మళ్ళీ కలెక్ట్ చేసి ఒక రోజు ఇచ్చి తర్వాత వాళ్ళ దగ్గర ఉంచి రెండో రోజు వాటన్నిటిని కలెక్ట్ చేసుకొని మీ ఇంటి దగ్గర వాటిని ఒక బొచ్చులో వాటిని కాల్చి బూడిద చేయాలి. కర్పూరం వేసి కాల్చేసేయాలి, బూడిద చేయాలన్నమాట. బూడిద చేసేసి ఆ బూడిదని పారే నదిలో కలిపేయాలి. అలాగే నేను ఇందాక చెప్పినటువంటి హోమం విభూదిని కూడా మీరు భస్మాన్ని కూడా అది కూడా చేయొచ్చు. అదే ఇది ఇదే ఇలా కూడా మీరు చేసినా కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. బుధ అనుగ్రహంతో దాదాపుగా ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఈ సమస్య రాకుండా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఒక పాప ఉన్నారు, స్పెషల్ చైల్డ్తో ఉంది, ఇప్పుడు నెక్స్ట్ పిల్లల్ని కలాలనుకుంటున్నాం. ఇలా నా దగ్గర చాలామంది వచ్చారు ఈ సమస్య, ఈ డౌట్తో. ఇది డాక్టర్స్ కూడా చెప్పలేమంటున్నారు. దీన్ని మీరు మెడిసిన్స్ వాడాలి, అవి టెస్టులు చేయాలి, ఇవి టెస్టులు చేయాలి, మీకు అయినా కూడా మేము చెప్పలేము. మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, అలాగే జీన్స్ని బట్టి ఉంటుంది, మీ యొక్క హెరిటరీని బట్టి ఉంటుంది అని చాలా చెప్పడం జరిగింది. అనువంశికతని బట్టి ఉంటుందని. సో ఇక్కడ ఈ పరిహారం చేయటం వల్ల నెక్స్ట్ పుట్టే పిల్లలు చాలా హెల్తీగా పుట్టిన వాళ్ళు నేను చూడటం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం మీకు హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. శుభం భవతు మే సదాశివం.